హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను ముందు వీడియోలో మీకు చూపించాను. ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రాండ్ గా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాము. డెకరేషన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వినాయకుడిని పెట్టి ఇంకా తర్వాత పూజలు, బంతి భోజనాలు, ఇంకా తర్వాతనేమో కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్, ఫన్, ఇంకా అదే కాకుండా వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసి చేసుకున్నామండి. అస్సలు అద్దిరిపోయినాయి సెలబ్రేషన్స్ మాత్రం. ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ని నేను మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అసలు మేము ఆల్మోస్ట్ 1 month ముందే ఈ హాల్ బుక్ చేసుకున్నాము, మాకు నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ బట్టి. సో ఈవెంట్కి ముందు రోజు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఇలా డెకరేషన్కి హెల్ప్ చేశారనమాట. దాని తర్వాత ఇంకా క్లీనింగ్, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, ఇంకా అదే కాకుండా అడల్ట్స్ కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశామన్నమాట. సో దాన్ని కొంచెంసేపు ప్రాక్టీస్ చేసుకొని కావాల్సినవన్నీ సెట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంక రెడీ నా టెరీష్? మన వినాయకుడు కూడా రెడీ, మా బుట్టిది కూడా రెడీ. చిట్టు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లెట్స్ గో. నిమజ్జనం చేసుకోవడానికి వీలుగా మా ఫ్రెండ్ అయితే ఒక చిన్న వినాయకుని కూడా తయారు చేసింది. సో గ్యాదరింగ్ రోజు మార్నింగ్ ముందుగా వచ్చేసి ఇలా డెకరేషన్స్ చేస్తున్నాం దేవుడికి. ఇప్పుడు దేవుడిని అలంకరిస్తున్నారు కొత్త దంపతులకి అంతా శుభం జరగాలని కోరుకుంటూ జేజీ. ఇంకా అలా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత ఇంకా దీపాలు వెలిగించేసుకొని లేడీస్ అందరం కలిసి పూజ చేసుకొని అష్టోత్తరాలు కూడా చదువుకున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. నెక్స్ట్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కుంకుమ ఇచ్చేసాక ఇంకా పిల్లలు ఒక శ్లోకం పాడారనమాట, గణేష పంచరత్న అనేసి. సో దాని తర్వాత కథ చదువుకొని ఇంకా పూజ అయితే ముగించేసుకున్నాము. హలో, ట్రెడిషనల్ గా రమ్మన్నాం కానీ ఇలా రమ్మన్నామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. దేవుడా. పూజ అయిపోయాక మా ఫన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ముందుగా అయితే ఇంట్రొడక్షన్ అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. సో ఒకరినొకరు అందరికీ పరిచయం అవ్వాలి, తెలియాలి అని అందరం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అన్నమాట ఫ్యామిలీస్తో కలిసి. అలా అందరి ఇంట్రడక్షన్స్ అయిపోయాక ఇంకా భోజనానికి కూర్చున్నాం అన్నమాట. నేను చెప్పాను కదా బంతి భోజనాలని. సో ఈ టైప్ ఆఫ్ భోజనాలు ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే, మా పిల్లలకి ఇలాంటి ఒక ట్రెడిషన్ అండ్ కల్చర్ ఉంటుంది, ఇలా అందరితో కలిసి సరదాగా కూర్చొని తినొచ్చు, అరిటాకుల్లో భోజనం చేయొచ్చు అనేది వాళ్ళు తెలుసుకొని నేర్చుకోవాలని ఇలా అరేంజ్ చేసుకున్నాము. పిల్లలతో పాటు పెద్దవాళ్ళం మేము కూడా ఇలా కూర్చొని తినడం చాలా సరదాగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా డిషెస్ విషయానికి వస్తే మాత్రం పాట్లక్ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఫుడ్ బయట ఆర్డర్ ఇవ్వలేదు. తలా ఒక్కొక్క డిష్, ఇంటి నుంచి హోమ్ మేడ్ ఫుడ్. అసలు అద్దిరిపోయినాయి ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ కూడా. నా ఆకైతే ఇలా గునిందనమాట. ఫుడ్ ఓవర్లోడ్ అయిపోయింది, నేను అస్సలు తినలేకపోయాను. చీర పట్టుకొని వయ్యారంగా వడ్డిస్తున్న మధుని మరి స్టైల్లో ఏదైనా స్టైల్లో చేయండి. వడ్డించే అలవాటు లేక మా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వడ్డించారనమాట. అందరి బంతి భోజనాల తర్వాత సో మేమైతే అందరం రిలాక్స్ అయిపోయాము కొంతసేపు. సో ఆ తర్వాత కిడ్స్ అండ్ అడల్ట్స్ గేమ్స్ కండక్ట్ చేద్దామనేసి దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ లోపు అయితే మా చిచ్చర పిడుగులు పాటలు పెట్టేసరికి భలే పర్ఫార్మెన్సెస్ చేశారు. మనం ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. And this is going to be
బి ఏ కపుల్ గేమ్. మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి కపుల్లో ఎయిదర్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకరు కళ్ళకు గంతలు కట్టేసుకుని ఇంకొకరు గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు తోకని గీయాలన్నమాట ఎలకకి. సో ఈ గేమ్ చాలా ఫన్నీగా నడిచింది. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కపుల్స్. ఎగ్జాక్ట్లీ అక్కడే అక్కడే. అయ్యో ఒక్కొక్క కప్పులు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈ గేమ్ని అయితే ఆడారు. సో అలా ఈ గేమ్ క్లోజ్ చేసేసాక కిడ్స్కి సింపుల్గా ఒక దంషరాజ్ లాంటి గేమ్ పెట్టామన్నమాట, వాళ్ళని కొంచెంసేపు ఎంగేజ్ చేద్దామని. ఆ గేమ్ ఫినిష్ అయిపోయాక జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం అందరికి చాక్లెట్స్ ఇచ్చాం కిడ్స్కి. ఒకసారి అందరూ కలిపి అరిస్తే గానీ డాన్స్ స్టార్ట్ అవ్వు. అందరూ కలిసి అరవట్లేదు. 1 2 3 గో. అందరూ కలిసి. ఫస్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ ప్రాక్టీస్ చేసి మరి ప్రతి ఒక్కరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. పిల్లలంత రేంజ్లో కాకపోయినా మేము కూడా ఏదో లైట్గా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేద్దామనేసి స్టేజ్ ఎక్కేసాము. సో మా పర్ఫార్మెన్స్ ఎలాగుందో చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మా అబ్బాయిలు కూడా పర్ఫామ్ చేశారు. ఈ స్పెషల్ ఎంట్రీ అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఉంచారనమాట. ఇంకా అందరి పర్ఫార్మెన్సెస్ అయిపోయాక ఇంకా ఒక్కొక్కరిని లాగామన్నమాట. సో అందరం కలిసి డీజే పెట్టుకొని సరదాగా డ్యాన్స్లు వేసేసుకొని తర్వాత దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్ళాము.
డీజే తర్వాత ఇంకా నిమజ్జనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే కమన్ భక్తి కమన్ పాడండి మరుది ఎత్తు जय बोलो गणेश महाराज की 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 जय 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 बोलो गणेश महाराज की गणपति बप्पा ఓకే ఇంకా అంతే जय बालయ్య జై బాలయ్య. దేవుడా జై రచ్చ మా గణేష ఫెస్టివల్ అయితే అలా గడిచింది. సో ఇంకందరికీ బాయ్ చెప్పేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం ఇంకా అలా టైం స్పెండ్ చేస్తూ ఉండిపోయామన్నమాట. ఇంకా మిగిలిన క్లీనప్ అంతా చేసేసి అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ డేని గడిపాము. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వెంటనే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సో నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.